శుభమస్తు. శ్రీరామ జయం. స్వామిని ఏ రూపంతో పిలవాలి? స్వామి ఎవరు? స్వామిని ఎవరు? దైవాన్ని ఏ రూపంతో మనం అర్చన చేయాలి? పురుష రూపంలోనా, స్త్రీ రూపంలోనా? ఇలాంటి సందేహాలు మనలో అనేకులకు కలుగుతూ ఉంటాయి. అమ్మవారిగా శ్రీదేవి, లక్ష్మీదేవి, ఇలా పార్వతీదేవితో, గౌరీదేవితో, కాత్యాయని దేవితో వివిధ నామాలతో సంబోధనలు చేస్తూ ఒక వర్గం. శివుడు, విష్ణువు, ఆంజనేయుడు, శివ, శివాని, వైష్ణవి, విష్ణువు, భవాని, భవుడు, శాంభవి, శంభువు, ఇలా పేర్లతో మనం పిలుస్తూ ఉంటాం. రెండింటికి అతీతంగా ఉండే ధర్మం ఏదైనా ఉందా? స్త్రీరూపాచింతయేత్ దేవీం పుంరూపాం వా విచింతయేత్ అథవా నిష్కళం ధ్యాయేత్ సచ్చిదానందలక్షణం. హనుమంతుడు పురుష రూపంలో మనం స్తోత్రం చేస్తూ ఉంటాం. హనుమంతిని స్త్రీ రూపంలో కూడా అర్చన చేసేటటువంటి తాంత్రిక సంప్రదాయం వైజ్ఞానిక ప్రపంచంలో ఉంది. అదేవిధంగా గణేశుడు పురుష రూపంలో అర్చన చేసే క్రమంలో గణేషి అన్న పేరిట కూడా వినాయకుడు, వినాయకి, శివ, శివుడు, వివిధ రూపాలలో దైవాన్ని మనం స్తోత్రం చేస్తూ ఉంటాం. మంగళవారానికి ప్రత్యేకంగా హనుమంతుడు, ఆంజనేయుడిని స్తోత్రం చేస్తే కలిగే ప్రయోజనమేమిటి? సోమవారం నాడు శివారాధన చేస్తే కలిగే ప్రయోజనమేమిటి? ఆదివారం నాడు రాముడిని అర్చిస్తే కలిగే క్షేమమేమిటి? ఇలా విభజన చేస్తే రూపానికి సంబంధించినంత మేరకు సోమవారానికి శివుడు ఆధిపత్యం కలిగి ఉంటాడు. అదేవిధంగా మంగళవారానికి ఆంజనేయుడు ఆధిపత్యం కలిగి ఉన్నాడు. ఎందుకని ఇలా ఏర్పాటు చేశారు మనవారు? ఈశ్వరాంశ ఆంజనేయుడు కదా. అలాంటప్పుడు శివారాధన చేసిన, ఆంజనేయుడిని అర్చన చేసిన ప్రయోజనం ఒకటిగానే ఉండాలి. కానీ అలా కాదు. శివారాధన చేస్తే సాంత్వన కలుగుతుంది, ప్రశాంతత చేకూరుతుంది. ఆంజనేయ ఆరాధన చేస్తే పరాక్రమానికి ప్రయోజనం లభిస్తుంది. ఆ పరాక్రమం బుద్ధి సంబంధమైనది, శక్తి సంబంధితమైనది, ఊహా సంబంధితమైనది, సంకల్ప సంబంధితమైనది. ఏది చేసినా ఆ చేసే పనిలో పరాక్రమాన్ని మనం ప్రదర్శించగలగాలి. మాటలను మాట్లాడే సమయంలో పరాక్రమవంతంగా, పరాక్రమపూర్వకంగా, పరాక్రమోపేతంగా మన మాటలు ఉన్నట్లయితే ప్రయోజనం హనుమంతుడి రూపంలో మనం సాధించుకోగలుగుతాం. ఒక్కడే సమస్తమైన రామ సైన్యానికి ప్రాతినిధ్యాన్ని వహిస్తూ రామచంద్రమూర్తికే ప్రతినిధిగా రావణ సన్నిధానంలో నిలబడి తనకు తాను రాముడి దూతగా ప్రకటించుకొని నేను ఒక్కడిని వచ్చి ఇంత పని చేయగలిగాను అంటూ ప్రకటించి తన తోకకు వాలానికి రాక్షసులు అంటించిన ఆ నిప్పుతో లంకా నగరాన్నే దహనం చేసి అంతలో అయ్యో జానకీ మాతకు ఆపద కలగలేదు కదా అంటూ చింతితుడై మరుక్షణమే తెలివి తెచ్చుకొని వివేకంతో సముద్రపు నీటిలో ఆ తన వాలమును చల్లార్చుకొని ఒక్క లంఘనంతో తిరిగి జాంబవంతాదుల ముందరికి వచ్చి వాలిన ఆ మహావీరుడి వద్ద పరాక్రమమే కదా మనం గమనించవలసిన అంశం. పరాక్రమోపేతంగా బుద్ధి ఉంటేనే సూక్ష్మంగా మనం విషయాన్ని గ్రహించగలుగుతాం. పరాక్రమోపేతంగా మన బలాన్ని ప్రదర్శించగలిగినప్పుడు మాత్రమే శక్తితో చేసే పనులను నిర్విఘ్నంగా పరిపూర్ణం చేయగలుగుతాం. బుద్ధి, బలం, యశస్సు, ధైర్యం, నిర్భయత్వం, రోగం లేకుండా ఉండగలగడం, వాక్కు పాటవం, ఈ అన్నీ కూడా ఆంజనేయ స్వామి స్మరణతో మనకు లభిస్తాయి. మాట తొట్టుపడుతుంది, జ్ఞాపక శక్తి బాగా తక్కువగా ఉంటుంది అనుకునే వారంతా కూడా ఓం హం హనుమతే నమః సులభంగా ఆంజనేయ స్వామి వారి నామాన్ని స్మరిస్తే చాలు, ఆ హనుమంతుడు ప్రసన్నుడవుతాడు. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం, ఎక్కడ మనం ఆ రామచంద్రమూర్తిని స్మరిస్తామో అక్కడ ఆంజనేయ స్వామి వారి దివ్య అనుభూతి మనకు లభిస్తుంది. మంగళవారం, జయవారం, కుజ సంబంధమైన పరాక్రమానికి ప్రతీక కనుక
భూ సంబంధమైన తగాదాలు వివాదాలు ఉన్న ఎడల మినపపప్పులో చేసిన పదార్థాలను ఆంజనేయ స్వామి వారికి సమర్పించి ఆ పదార్థాలను గారెలు వడలు ఎలా అయినా ఏమైనా అందరితో పంచుకున్న ఎడల ఆంజనేయ స్వామి వారి అనుగ్రహం సంపూర్ణంగా మనకు లభిస్తుంది. స్వామి అనుగ్రహంతో అందరి క్షేమాన్ని కోరుదాం. మళ్ళీ రేపు కలుసుకుందాం. శ్రీరామ జయం.